హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్. అయితే ఆర్ఆర్బీ గ్రూప్ డి 100 డేస్లో భాగంగా ఈరోజు డే 15 అన్నమాట. దీని యొక్క ముఖ్య లక్ష్యం ఏంటంటే ఫ్రెండ్స్, ఆర్ఆర్బీ గ్రూప్ డి జాబ్ కొట్టడమే ముఖ్య లక్ష్యం ఫ్రెండ్స్. ఓకే, ఆర్ఆర్బీ గ్రూప్ డిలో మనకు టైం అయితే బాగుంది ఫ్రెండ్స్. ఓకేనా, 100 డేస్ ప్లస్ ఉండొచ్చు. ఓకేనా, జూన్లో అయితే మనకు జూన్లో ఎన్టీపీసీ ఎగ్జామ్స్ ఉంటాయి. ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ లెవెల్, అండర్ గ్రాడ్యుయేట్ ఎప్పుడు ఉంటే తెలియదు. అంటే ఆగస్టు అట్లా, జూలై ఆగస్ట్ అట్లా ఉండొచ్చు. జూలై నుంచి అయితే మొత్తం ఎస్ఎస్సి ఉంది ఫ్రెండ్స్. ఓకేనా, ఎప్పుడైనా ఉండాలి, కానీ మనం సిలబస్ని మొత్తం కంప్లీట్ చేయాలి ఫ్రెండ్స్. ఇప్పుడు టెక్నీషియన్ గ్రేడ్ 3లో చూడండి, రిజల్ట్ 90%, 99% కూడా రావడమే జరిగింది. ఓకేనా, 80 మార్క్స్ వచ్చినా కానీ జాబ్ రాలేదు ఫ్రెండ్స్. ఓకేనా, అయితే కాంపిటీషన్ అనేది హై లెవెల్ అనేది ఉండడమే జరుగుతుంది. కాబట్టి మీరు గట్టిగా ప్రయత్నిస్తేనే మీకు క్లియర్ అవుతుంది, మీకు జాబ్ కూడా రావడమే జరుగుతుంది. కాబట్టి మీరు ఈ సిరీస్ని ఫాలో అయిపోతే సరిపోతుంది ఫ్రెండ్స్. ఓకేనా, నేను చెప్పినట్టు అంటే మొత్తం ఆల్మోస్ట్ మనకు 100% మన సిలబస్ అనేది కంప్లీట్ చేసుకున్నాం మనకు ఫ్రెండ్స్. మనం ఈజీగా అనేది ఎక్కడి నుంచి వచ్చిన క్వశ్చన్స్ కానీ మనం అటెంప్ట్ చేయొచ్చు అనమాట. ఈరోజు అయితే పార్ట్నర్షిప్, భాగస్వామ్యం అని అంటారు మన తెలుగులో, భాగస్వామ్యం. ఓకే, అయితే పార్ట్నర్షిప్ని మీరు ఈరోజు ఫస్ట్ డే కాబట్టి దాదాపుగా అంటే ఒక చిన్న టాపిక్స్ కాబట్టి ఒక 2 డేస్లో దీన్ని కంప్లీట్ చేసేయండి ఫ్రెండ్స్. ఓకే, తర్వాతకి వెళ్ళి వెన్ డయాగ్రామ్స్ అంటే ఇప్పుడు కొన్ని ఉంటాయి కదా ఫ్రెండ్స్. ఇప్పుడు అంటే పక్షులు, జంతువులు ఇట్లా, అంటే వీటిని కింద ఇట్లా ఇస్తాడు కదా. పక్షులు అంటే బర్డ్స్ ఇట్లా. ఇప్పుడు పావురం వచ్చింది అనుకో, పక్షులు అంటే ఈ మొత్తంలో పక్షుల మొత్తంలో పావురం ఇక్కడ ఇట్లా ఉంటుంది. దీన్ని మనం ఈ వెన్ డయాగ్రామ్తో మనం సూచించవచ్చు అనమాట. ఇది ఇలాంటి క్వశ్చన్స్ మీరు చూడండి. అదేవిధంగా మనం రైల్వే అర్థమెటిక్, అది జీకే జిఎస్ అండ్ రీజనింగ్ కూడా మొత్తం ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ ఫ్రెండ్స్. ఇది చాప్టర్ వైజ్ అండ్ టైప్ వైజ్ మనం ఇంగ్లీష్ మీడియంలో అందించడం జరుగుతుంది. ₹49కి ఇవ్వడం జరుగుతుంది ఈచ్ వన్. అయితే అదే 3 ఆఫ్ కాంబోస్లో 119కి ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇది ఎవరైనా కావాలనుకుంటే ఈ నెంబర్కి వాట్సాప్ మీరు చేసి, ఓకేనా, ఇది స్క్రీన్ షాట్ 24 అవర్స్లో మీకు ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకే, ఎవరైనా కావాలనుకుంటే మీరు 24 అవర్స్ దీన్ని ఫోన్పే అండ్ గూగుల్ పే చేసి స్క్రీన్ షాట్ పంపిస్తే మీకు వితిన్ 24 అవర్స్లో మీకు ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. అయితే మోక్ టెస్ట్ చూడండి ఫ్రెండ్స్. మోక్ టెస్ట్ అనేది రాయడం మీరు చాలా ఖచ్చితంగా మోక్ టెస్ట్ అనేది రాయాల్సిందే ఫ్రెండ్స్. ఓకేనా, ఈ కోడ్ Z7 RVB అని మీరు అప్లై చేస్తే మీకు 10% డిస్కౌంట్ అనేది రావడం జరుగుతుంది. అదేవిధంగా 1 ఇయర్ వ్యాలిడిటీ ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా, 1 ఇయర్ వ్యాలిడిటీ అనేది మీకు 10% డిస్కౌంట్తో పాటు 1 ఇయర్ వ్యాలిడిటీ. ఓకేనా, మీరు మోక్ టెస్ట్ రాస్తే మీకు అంటే ఎగ్జామ్ ఓరియంటెడ్ మీరు మోక్ టెస్ట్ రాస్తే అసలు మీరు ఏం తప్పు చేస్తున్నారు, మీరు తప్పులు అంటే మనం ఇంకా ఏం చదవాలి, ఇంకా ఏం తప్పు చేయకూడదు, మీరు ఏదైనా ఎక్స్పెరిమెంట్ చేస్తే ఇక్కడ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. టెక్స్ట్ బుక్ అంటే మోక్ టెస్ట్లో చేయాలి, కానీ మీరు ఎగ్జామ్లో పోయి చేస్తారు. ఇప్పుడు మోక్ టెస్ట్ రాసే అవగాహన అనేది ఉండదు. అప్పుడు డైరెక్ట్ వెళ్ళి రాస్తే ఇక్కడ మీకు ఆల్మోస్ట్గా మీకు అంటే ఏమంటారు అంటే క్వశ్చన్స్ ఎదురవుతాయి. ఓకేనా, అరే తప్పు చేసినా అని, ఏ తప్పు చేసినా ఇంతకన్నా ముందు మనం రాసి ఉంటే బాగుంటుండే అని అట్లా అనిపిస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా, కాబట్టి మీ దగ్గర లేకుంటే మీరు కొనుక్కోండి. ఓకేనా, అయితే మనం స్టాటిక్ జీకే ఇస్ ద వెరీ ఇంపార్టెంట్ టాపిక్స్ ఫర్ ఆర్ఆర్బీ ఎన్టీపీసీ అండ్ గ్రూప్ డి. దాదాపు ఇక్కడ నుంచి ఒక 10 మార్కులు అనేది వస్తాయి ఫ్రెండ్స్. ఓకేనా, 10 మార్కులు అనేది ఇక్కడ కరెంట్ అఫైర్స్ స్టాటిక్ జీకే నుంచి ఇక్కడ నుంచి 10 నుంచి 15 మార్కులు రావచ్చు. అయితే బుక్స్ అండ్ ఆన్సర్స్ మనం దాదాపుగా ఒక 4 డేస్ నుంచి 3 డేస్ మనకు ఇక్కడ నేర్చుకున్నాం ఫ్రెండ్స్. అయితే బుక్స్ అండ్ ఆన్సర్స్, వరల్డ్స్ అండ్ న్యూస్ కూడా మీరు చదువుకోండి. అంటే జనవరి కరెంట్ అఫైర్స్, మన ఫిబ్రవరి కరెంట్ అఫైర్స్ ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు జనవరి కరెంట్ అఫైర్స్ ఈ రోజు నుంచి కంప్లీట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా, జనవరి కరెంట్ అఫైర్స్ చేసుకుంటే మీరు ఇంకో 10 రోజులు మిగుతాయి కదా ఈ మార్చ్లో ఏంటంటే మనం మొత్తం కూడా మనం 1 ఇయర్ కరెంట్ అఫైర్స్ ఆల్రెడీ మీరు డిసెంబర్ అంటే గ్రూప్ డి వాళ్ళు డిసెంబర్ చదువుకోండి. డిసెంబర్, నవంబర్ ఈ వీక్ అంటే మనం ఆల్మోస్ట్ 4 మంత్స్ అయితే అయిపోతుంది. మనం అప్పుడు దాకా మన కరెంట్ అఫైర్స్ అనేది ఈజీగా అనేది అయిపోతుంది ఫ్రెండ్స్. ఓకేనా, కరెంట్ అఫైర్స్ నుంచి మనకు దాదాపు ఒక 5 నుంచి 7 క్వశ్చన్లు అనేది వస్తాయి. అంటే మనం జిఏ జనరల్ అవేర్నెస్, హిస్టరీ, పాలిటీ, జియోగ్రఫీ ఇవన్నింటిని కలిపితే మనకు గ్రూప్ డిలో 20 మార్క్స్ అనేది ఉండడం జరుగుతుంది. అంటే మనకు ఈ కరెంట్ అఫైర్స్ మన బుక్స్ కరెంట్ అఫైర్స్ అండ్ స్ట్రాటజీగా చదువుకున్నాం అనుకో, దాదాపు ఇక్కడ నుంచి ఒక 10 మార్కులు మనకు కవర్ అయిపోతుంది. అవన్నీ నార్మల్గా చదువుకున్నా కానీ పైన చదువుకున్నా కానీ హిస్టరీ కానీ, పాలిటీ కానీ, జియోగ్రఫీ కానీ, ఎకనామిక్ కానీ, అక్కడ నుంచి మీకు ఒక 5 మార్కులు, ఒక 3 నుంచి 4 మార్కులు కంటే 15 మార్కుల దాకా మీరు సంపాదించుకోవచ్చు అనమాట. ఓకే, మనం పర్ఫెక్ట్గా చదవాల్సింది కరెంట్ అఫైర్స్ అండ్ స్టాటిక్ జీకే. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఇంకా మెయిన్ టాపిక్ అంటే మనం చెప్పాలంటే ఇప్పుడు మానవ శరీరంలో దాదాపుగా దీన్ని ఒక 6 నుంచి 7 డేస్లో దీన్ని మొత్తాన్ని కూడా మీరు కంప్లీట్ చేయడానికి ప్రయత్నించండి ఫ్రెండ్స్. ఓకేనా, 8 డేస్, ఒక 10 డేస్ తీసుకున్నా పర్లేదు, ఎందుకంటే ఇది పెద్ద టాపికే కాబట్టి పెద్ద టాపిక్. ఓకేనా, ఇట్లా మనం 5 టాపిక్స్ అనుకున్నా, సబ్ టాపిక్స్ దీంట్లో ఒక 2 డేస్ తీసుకున్నా కానీ మనం 10 డేస్ అనేది సరిపోతుంది. మనం అంటే మొత్తం జ్ఞానేంద్రియాల గురించి మొత్తం ఒక 5 జ్ఞానేంద్రియాలు ఉన్నాయి కదా, మొత్తం దాని గురించి మొత్తం మీరు చదివేయండి. అదేవిధంగా ఉష్ణం ఈరోజు లాస్ట్ డే ఫ్రెండ్స్. ఎవరైనా
చదవకుండా ఈరోజు కంప్లీట్ చేసుకోవడానికి ప్రయత్నించండి. 6 క్షణాలు కూడా ఈరోజు లాస్ట్ డే అన్నమాట. చదివేయండి ఫ్రెండ్స్, ఓకేనా. ఈ టార్గెట్ మీరు ఫాలో అయితే ఈజీగా అనేది మీరు అంటే ఎంతవరకు చదవాలి, ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను ఫ్రెండ్స్, ఎన్ని గంటలు చదవాలి. ఇప్పుడు అర్థమెటిక్ ఉంది ఫ్రెండ్స్, అర్థమెటిక్ ఎన్ని మార్కులు మనకు, అర్థమెటిక్కి 25 మార్క్స్, రీజనింగ్కి 30 మార్కులు, జనరల్ సైన్స్కి 25 మార్క్స్, రీజనింగ్ అంటే ఇప్పుడు ఇంకా జిఏకి 20 మార్క్స్. ఇప్పుడు 25, 30 చూడండి ఇక్కడ. ఇప్పుడు రీజనింగ్కి మీరు 1 నుంచి 1.5 అవర్స్, ఓకేనా. 40 నిమిషాలు 45 నిమిషాలు మీరు ఒక వీడియో చూస్తే డైలీ, అంటే 100 డేస్ అంటే 100 వీడియోస్, ఈచ్ వన్గా ఒక 1 అవర్ వేసుకున్నా కానీ, ఒక 45 మినిట్స్ కానీ 100 into 45 అంటే దాదాపు ఒక 45-50 గంటలు అవుతుంది ఫ్రెండ్స్, ఓకేనా. 50 నుంచి ఒక 60 గంటలు వేసుకోండి. 60 గంటలు అంటే మీరు 100 డేస్, 60 గంటలు మీరు ఈజీగా 1 month డేస్ చూసుకున్నా కానీ, ఒక ఫ్రెష్ ఉన్నా కానీ ఏం ప్రాబ్లం లేదు, ఓకేనా. మీరు ఫ్రెష్ ఉంటే మీ ఏం ప్రాబ్లం లేదు ఫ్రెండ్స్, ఓకేనా. డైలీ 1 వీడియో చూసుకున్న, ఆన్లైన్ క్లాసెస్ చూసుకున్నా కానీ, మీరు ఆఫ్లైన్ క్లాసెస్ వెళ్ళినా కానీ సరిపోద్ది. అయితే మీరు ఇక్కడ ఒక 45 minutes అనేది ఒక క్లాస్ చూసుకున్నారనుకో, ఒక 1 hour అనేది దాని గురించి మీరు ప్రాక్టీస్ చేయండి. మీరు ఇంకా ఇంతకున్న ముందు అంటే ప్రాక్టీస్ ఎక్కడి నుంచి చేస్తారు, మళ్ళీ ఒక క్వశ్చన్ వస్తుంది మీకు, ప్రాక్టీస్ ఎక్కడి నుంచి చేయాలి, అది మూక్ టెస్ట్ తీసుకోండి. అక్కడ మీకు టాపిక్ వైజు, మీకు చాప్టర్ వైజ్ అక్కడ అంతా ఉంటుంది ఫ్రెండ్స్, ఓకేనా. మీకు చాప్టర్ వైజ్ అండ్ టాపిక్ వైజ్ అంతా కూడా అక్కడ మూక్ టెస్ట్లో ఉంటుంది మొత్తం. మీరు తెలుగులో అంటే తెలుగులో, ఇంగ్లీష్లో అంటే ఇంగ్లీష్లో, ఇంకా వేరే ఎగ్జామ్స్ హిందీలో అంటే హిందీలో కూడా రాసుకోవచ్చు మీరు అక్కడ, ఓకేనా. కాబట్టి ఇక్కడ 30 minutes సరిపోతుంది. ఇక్కడ మీకు 25 questions అంటే మనం అర్థమెటిక్ కొద్దిగా ప్రెజర్ చేయాల్సిందే. ఇక్కడ మీకు ఒక 3 hours, 2 నుంచి 3 hours, ఇప్పుడు స్టార్టింగ్ కాబట్టి ఒక 2 hours వేసుకోండి, 2 నుంచి 3 hours వేసుకోండి, సరిపోతుంది. 3 hours ప్లస్ 4.5 hours ఎంత వచ్చింది, 4.5 hours అనేది అయిపోయింది ఇక్కడ. అంటే మీరు షిఫ్ట్ వైజ్ తీసుకోండి. ఇప్పుడు పొద్దున ఒక 5 గంటలు లేస్తే 5 నుంచి 7 వరకు ఒక చదువుకోండి, 2 గంటలు ఇప్పుడు ఒక స్లాట్ అయిపోయింది. అప్పటి నుంచి అంటే మీరు ఇంకా మీ పనులు ఏమేమి చేసుకోవాలనుకుంటే ఆ పనులు అంతా చేసుకున్న తర్వాత మీరు ఇంకో 2 అంటే వర్క్ అయితే మీరు జాబ్ పర్పస్గా వెళ్తుంటే మీరు మినిమంగా ఒక 6 నుంచి 7 అయితే గంటలు కష్టపడాల్సిందే. లేదంటే ఒక 8 నుంచి 10 గంటలు ఫ్రెండ్స్, 8 నుంచి 10 గంటలు అయితే కష్టపడాల్సింది. ఇప్పుడు ఇక జనరల్ సైన్స్ చూడండి, జనరల్ సైన్స్కి మనకు 3 సబ్ టాపిక్స్ వస్తాయి. ఇక్కడ మీరు ఈచ్గా ఇక్కడ 3 తీసుకున్నా కానీ 3, ఓకేనా. ఈచ్గా ఇక్కడ 3 తీసుకున్నా కానీ 3 hours అంటే 45 అంటే ఎంత ఉంటుంది, 90 ప్లస్ 1 అంటే ఒక హాఫ్ ఎంత 90 minutes, హాఫ్ అన్ అవర్ కాకుండా ఒక 45 minutes అట్లా తీసుకుంటే బాగుంటుంది ఫ్రెండ్స్, ఓకేనా. ఇక్కడ కూడా ఒక 45 అంటే మీరు దాదాపు 10 గంటలు కష్టపడాల్సిందే, ఓకేనా. ఈ రోజు నుంచి ఇది నదీ వ్యవస్థ అనేది అయిపోవాలి ఫ్రెండ్స్. నేను అంటే ఏ విధంగా రాయాలి, ఏ విధంగా చదవాలని దానిపైన ఒక స్పెసిఫిక్గా ఈ వీక్లో లేకుంటే నెక్స్ట్ వీక్లో నేను మొత్తం చెప్తాను ఫ్రెండ్స్, ఓకేనా. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఫ్రెండ్స్, ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే ఈరోజు ఫస్ట్ డే కాబట్టి మీరు చదువుకోవడానికి ప్రయత్నించండి. మెయిన్ ఫోకస్ చేయాల్సిన టాపిక్స్ ఇవి ఫ్రెండ్స్, ఓకేనా. నదీ వ్యవస్థ, రాష్ట్ర ప్రభుత్వం, ఓకే. అంటే మెయిన్గా మీకు మీ సబ్జెక్ట్ని కంప్లీట్ చేయడానికి నేను ప్రయత్నిస్తాను ఫ్రెండ్స్, ఓకే. 100 days ఈజీగా అనేది కంప్లీట్ అయితే అయిపోతుంది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీవన్, హ్యావ్ ఎ నైస్ డే.